నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పారిశుధ్య కార్మికులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం. మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు. ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు 4వ రాష్ట్ర మహాసభ విజయవంతం చేయాలని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధిలో పారిశుధ్య కార్మికుల పాత్ర చాలా కీలకమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికుల పనితీరు వల్ల మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఎమ్మెల్యే దామచర్ల అభినందించారు. పారిశుధ్య కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తన సొంత డబ్బుతో పారిశుధ్య కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. పారిశుధ్య కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు హర్షించే విధంగా పారిశుధ్య కార్మికుల పనితీరు ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 4వ శనివారం నిర్వహించడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే స్వచ్ఛ అవార్డుల్లో గతంలో ఒంగోలు నగరపాలక సంస్థ G+ అవార్డు సాధించిందని గుర్తు చేశారు. ఇంటింటికి వెళ్తున్న పారిశుధ్య సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పారిశుధ్య కార్మికులతో ప్రతిజ్ఞ చేయించారు. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్లు ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ ఒంగోలులో వచ్చి 3.5 లక్షల మంది జనాలు ఉంటే మీరు దగ్గర 850 మంది శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తూ ఉంటే ఈరోజు నగరం ఇంత క్లీన్గా ఉన్నా, నగరం బాగుపడాలన్నా అదంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా నేను చూసాను, మన ముందా తుఫాన్ అప్పుడు కూడా మీరు ఏది ఆలోచించకుండా మీరు చేసే సేవలు కానీ, కాలం వచ్చిన నీళ్ళలో దిగేశారు, ఏమైందో కూడా చూసుకోకుండా మీరందరూ కూడా ఆ విధంగా పనిచేశారు. ఆ విధంగా పనిచేసినప్పుడే మీ అందరూ కూడా ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మనం కావాల్సిన కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఆ రోజు చేసిన వాళ్ళందరూ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు పరిస్థితులు కూడా మీకు కూడా అన్ని రకాలుగా కూడా మేము చేయాల్సిన బాధ్యతలు మేము చేస్తాం. మీరు చేయాల్సిన పనులు మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో కొంతమంది ఏదో విధంగా మాట్లాడుకోవటము, లేకపోతే గొడవలు, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం పొద్దున్న లేసామా, మనం ఏం పని చేసామా, మీకే కష్టం ఉన్నా కూడా చెప్పుకుంటే ఆ కష్టం మేము చేయడానికి తప్పకుండా మా వంతు మేము చేస్తాం. అంతేగాని మనం చేయకుండా అక్కడ ఉండేవాళ్ళని ఏదో ఒకటి మాట్లాడుకోవటం అంత అవసరం లేని విషయాలు. కాబట్టి మనం అంతా కూడా మొన్న కూడా పండగ కూడా మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాం. స్పెషల్ డ్రైవ్లో అన్ని డివిజన్స్ కూడా మనం క్లీన్ చేసే విధానంలో దాన్ని కూడా చేసుకుంటా వెళ్ళాం. ఈ 3వ శనివారం సంక్రాంతి పండుగ రావటంతో ప్రభుత్వం 4వ శనివారానికి కార్యక్రమాన్ని బదిలీ చేసింది, వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రతి నెల ఒక థీమ్తో మన ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర దివస్ నిర్వహిస్తుంది. జనవరి నెల థీమ్ ఏంటి అంటే జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. అంటే ఎక్కడ కూడా శానిటేషన్ బాగా లేదు అనే మాట రాకుండా జీరో స్థాయికి శానిటేషన్ సమస్యలు తీసుకురావాలి. జీరో స్థాయికి శానిటేషన్ అనేటువంటిది అంటే ఎక్కడ కూడా సమస్యలు ఉండకుండా జీరో లెవెల్లో సమస్యలు పరిష్కరించాలి అనేటువంటిది కాన్సెప్ట్గా ప్రభుత్వం తీసుకుంది. మనము ప్రతి నెల 3వ శనివారము ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏదో ఒక థీమ్తో, అంటే ఒక వారము రోడ్ల క్లీనింగ్ అని, మరొక వారం మన ఆఫీసు క్లీనింగ్ అని, మరొక వారము మరి శుభ్రంగా మన ఒంగోలులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అనేది, దానికి ప్రత్యామ్నాయంగా ఏ మెదటి వాడాలనే విషయాల మీదను, అలాగే రకరకాల కార్యక్రమాలు పెడుతూ ఈ వారం మరి మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఎక్కడైతే ఉంటున్నాయో వాటి యొక్క క్లీనింగ్ విషయంలో ఎట్లా క్లీన్గా ఉంచుకోవాలి, అలాగే ప్రతి ఒక్కరు బయట ఎక్కడైతే ఎక్కడ పడితే అక్కడ యూరినల్స్ కానివ్వండి, వాష్రూమ్ కానీ వెళ్తూనే ఉన్నారు. అవన్నీ కాకుండా బాత్రూమ్లు మాత్రమే వాడాలి అనే విషయాన్ని మీ అందరికీ ఒక అవగాహన తీసుకురావడానికి
ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ నెలలో మరి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవీంద్రాని పీడీసీసీ బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య కొనియాడారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి ఒంగోలు అంజయ్య రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పరిటాల రవీంద్రతో తనకు ఉన్న అనుబంధం గురించి డాక్టర్ సీతారామయ్య వివరించారు. తాను బళ్ళారి వెళ్లే సమయంలో 2 సార్లు కలవడం జరిగిందని, పరిటాల రవిని కలిసినప్పుడు పార్టీ గురించి తన కుటుంబం గురించి అడిగేవారన్నారు. పరిటాల రవీంద్ర ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని, అందరివాడని అన్నారు. 21 సంవత్సరాల నుండి ధర్మ అతని మిత్ర బృందం పరిటాల రవీంద్ర వర్ధంతి నిర్వహించడం పట్ల అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారని డాక్టర్ సీతారామయ్య ప్రశంసించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జి పాటిబండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు నల్లూరి ప్రదీప్, సారథి కామెపల్లి శ్రీనివాసరావు, గోరంట్ల రవికుమార్, మంత్రి శ్రీనివాసరావు, మండవ మురళీకృష్ణ, మహిళా ప్రతినిధులు పసుపులేటి సునీత, బీరం అరుణారెడ్డి, నాళం నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దోడు నువ్వే చెప్పాలి. రామారెడ్డి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న పరిటాల రవీంద్రకి పూలు ఇచ్చి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ 1 by 1 నివాళులు అర్పించండి. అట్లాగే మన కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పక్షంలో ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నారు. ఎటువంటి ఖర్చులు కూడా అన్నీ వాళ్ళే చూసుకొని చేయటం నిజంగా సంతోషించదగ్గ విషయాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ నివాళులు అర్పించడం, దానికి నన్ను కూడా ఒక అతిథిగా పిలిచి పిలవడం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆయనతో నేను ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్లో బెంగళూరులో చదువుకునేటప్పుడు నేను చేసుకున్నది బళ్ళారి అమ్మాయి. ఇక్కడ లోకల్ అయినా బళ్ళారిలో ఉండేవాళ్ళు వాళ్ళు. నేను బెంగళూరు నుంచి బళ్ళారి వెళ్ళేటప్పుడు అనంతపురం మీదుగా వెళ్ళేటప్పుడు 2 సార్లు ఆయన కలవడం జరిగింది. మనిషిని చూస్తే చాలా పొట్టిగా ఉండేవాళ్ళు, చాలా డైనమిక్గా కనపడేవాడు. చుట్టూ లాయర్లు, హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పితే ఎవరు ఉండేవాడు కాదు. సో ఆయన కలిస్తే ఆయన మన పార్టీ గురించి, తర్వాత మన కుటుంబ వ్యవస్థ గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు మా ఫాదరు ఎన్నికల్లో నించొని ఓడిపోయిన తర్వాత కలిశారు. ఆయన కలిసిన తర్వాత అనిపించింది ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు అని నాకు అప్పుడే అనిపించింది. ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే. ఈయన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. సో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ రోజు ఆ ఉన్నత స్థాయికి ఎదిగాడు. పరిటాల రవీంద్ర వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఎట్లంటే హైదరాబాద్లో మన చిన్న శ్రీశైలం యాదవ్ అంతా కలుస్తుండే వాళ్ళమే వ్యక్తిగతంగా కూడా. అప్పుడు జూబ్లీ హిల్స్లో బాంబు బ్లాస్టింగ్ జరిగినప్పుడు కూడా ఎవరో కాదు వెనుకుంది మాజీ ముఖ్యమంత్రి జగనే. ఆయన చంపించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ బాంబు బ్లాస్టింగ్ కేసులో జగన్ ముద్ద అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు బాబు గారిని బతిమలాడుకొని మావాడు చిన్నపిల్లాడు వాళ్ళని క్షమించి వదిలేసి ఏంటంటే ఆ రోజు వదిలేయటం జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడే లోపలికి వెళ్ళిపోయేవాడు, ఈ రాష్ట్రానికి ఇంత పేరు పెట్టేది కాదు. ఆయనకి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుపుతున్నందుకు వాస్తవంగా ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. కాస్ట్లీ బట్టలు కూడా వేసుకోడు. ఆయన స్మోక్ చేస్తే సిగరెట్ కూడా తాగడు, ఒక బీడీ మాత్రమే తాగుతాడు. అంత సింపుల్గా ఉంటాడు. అట్లాంటి వ్యక్తిని నిజంగా అనంతపురం రాయలసీమకి ఇవాళ బలహీన వర్గాలకి ఎంతో అండగా ఉండేవాడు. కొంతమందికి మాత్రమే అటువంటి లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ కాలం జీవించరు ఖచ్చితంగా. ఇందాక మాట విజయవాడ పదం వాడేపటి కాబట్టి చెప్తున్నాను నేను.
వంగవీటి మోహన్ రంగ, పరిటాల రవి ఇద్దరు చిన్న వయసులోనే రాజకీయ హత్యకి గురి కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వారియర్స్ అంటే యోధులు అన్నమాట. సమస్యని చూస్తే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా ఉండలేదు. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే చూసి తట్టుకోలేదు. సమాజంలో ఉన్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని ప్రశ్నించకుండా ఉండలేదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు. అయితే చనిపోయినా కానీ ఇలా శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటారు వీళ్ళందరూ. అటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి పరిటాల రవి. 2 పేర్లు చెప్పా కదా, ఇద్దరు చనిపోయినప్పుడు తర్వాత జరిగిన అల్లర్లో నేను ముద్దాయిని. వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయినప్పుడు నేను అనేక కేసుల్లో ముద్దాయిని. పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఒక బస్సు, ఆర్టీసీ బస్సు అద్దాలు పాల్గొంటారన్న కేసు పెట్టారు. దాంట్లో నేను ఒక ముద్దాయిని. అంటే అప్పుడు ఆ టైంలో బాగా పీడుగా ఉండే రోజులు కదా అవన్నీ కూడా. యంగ్ బ్లడ్ అట్లనే ఉంటుంది. ఇందాక అరుణ గారు కూడా చెప్పారు, యంగ్ బ్లడ్ కొద్దిగా ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది. యంగ్ బ్లడ్ స్పందించకుండా ఉండలేదు. బల్లికురవ మండలంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. కూకట్లపల్లి గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్, మండల స్వచ్ఛ రథాన్ని ఆవిష్కరించారు. శిథిలావస్థలో ఉన్న పశువుల ఆసుపత్రిని పరిశీలించారు. 113 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో పెట్టండి, తీసుకొచ్చి కాలంలో లేకుండా వాళ్ళు కొనుక్కుపోతారండి. అర్థమైందా? ఊరికి రా, ఊరికి తలకే ఉంటాం కదా. ఊళ్ళో నా రోజు తిరిగి వస్తారు. సంఘం 10 మంది దాకా ఉన్నారు సార్. 10 మంది సంఘం. ఓకే. ఎట్లా కలర్ బాగుందా? ఏ కలర్ ఇది? కలర్ బాగుందా? So happy and excited today as we are going to wonderful gifts. అంటే జస్ట్ పాస్ అయ్యారా? మీరు సాయంత్రం 1 గంట ట్యూషన్ ఇవ్వడం వల్ల కొద్దిగా సెట్ అవుతున్నారా? అదే కొద్దిగా బెటర్ అవుతున్నారా పిల్లలు? దాదాపు 11,000 సైకిల్ కావాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి. నేను ఎప్పుడో వెళ్ళేటప్పుడు పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అడిగాను ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు. ఎన్ని కిలోమీటర్లు అంటే 2-3 కిలోమీటర్లు. రోజు వెళ్తారంటే రోజు నడిచి వెళ్తాం. మా తల్లిదండ్రులు ఎప్పుడన్నా అవకాశం ఉంటే వదిలిపెడతారు, లేకపోతే నడిచి వెళ్ళాలంటారు. అందుకని అప్పుడు ఇది చేయాలని అనుకున్నాం. గవర్నమెంట్ అన్నీ చేయలేదు కాబట్టి మనం కూడా చేయాలని కొన్ని కార్యక్రమం మనం బయట ఉన్న వ్యాపారస్తులకి CSR గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి 1% డబ్బుని సమాజం కోసం ఖర్చు పెట్టాలని వాళ్ళందరితో మాట్లాడి నేను రెగ్యులర్గా ఏ కంపెనీ వాళ్ళు వస్తే ఆ కంపెనీ వాళ్ళు నా దగ్గర పనికి వస్తూ ఉంటారు. పనికి వచ్చిన వాళ్ళందరికీ ఈ పని అప్పచెబుతున్నా. తలా ఒక స్కూల్ అప్పచెప్పి చేపిస్తాం. దాంతోపాటు మా కంపెనీ కూడా అప్పచెప్పా ఓ పని. అందుకని ఇవన్నీ కూడా స్కూల్స్ ఇస్తాం. మార్చి లోపల అన్ని స్కూల్స్కి అందరికి ఇచ్చేస్తాం. ఇంకా తొందరలో వచ్చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరిలో అయితే ఒంగోలు చర్చి కూడలిలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న భారత అధికారిక చిహ్నం ఏర్పాటుపై ఉన్న అభ్యంతరాల పట్ల చర్చి ప్రతినిధులతో ఎమ్మెల్యే దామచల జనార్దన్ చర్చించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అశోకుని ధర్మచక్రంతో కూడిన 3 సింహాలతో రూపొందించే స్తూపాన్ని చర్చి కూడలిలో ఏర్పాటు చేద్దామన్నారు. జేఎంబీ చర్చి పేరు స్తూపంపై ఉండేలా చూడాలని చర్చి ప్రతినిధులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మార్చి నుంచి చెప్తానే ఉంటారు. చర్చలనే కాకుండా ఇది ఈ చర్చ
ఒకసారి ఓపెన్ ఇనాగ్రేషన్ ఒక్కటే ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ మేము యునానిమస్లీ దట్ స్టార్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్ అది అపోజ్ చేసేది సార్. కానీ మళ్ళీ అది కోర్టు కూడా వెళ్ళాము. కోర్టు పెడతారు చేసుకోండి. ఆత్మగౌరవాన్ని ఇచ్చేది శుభ్రత మాత్రమేనని, ఆ శుభ్రతను ప్రతి ఒక్కరూ పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్వచ్ఛ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజయకుమార్ అన్నారు. మద్దిపాడులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛరథాన్ని మద్దిపాడు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కూరగాయలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, తృణధాన్యాలు, సిరిధాన్యాలు, పండ్లను క్షేత్రస్థాయిలో అమ్ముకునేలా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో 12 లక్షల రూపాయలతో మంజూరైన మినీ వ్యాన్ను కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే విజయకుమార్తో కలిసి ప్రారంభించారు. ఇల్లు ఒక్కటే కాదు, మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛతలో మద్దిపాడు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్దిపాడులో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. మద్దిపాడులో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర థీమ్తో ఇంటి వద్ద కంపోస్టింగ్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మద్దిపాడులో అనేక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అనేక అభివృద్ధి పనులు చేస్తారు. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటిదంటే, మన మండలంలోనే పక్క మండలము కాన్స్టిట్యున్సీ కూడా మాట్లాడటం లేదు. మన మండలంలోనే పోయిన ఒక 4-5 నెలల క్రితం ఒక 5 కోట్ల ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్ వేస్తుంది. ఈసారి మళ్ళీ అతి త్వరలోనే కలెక్టర్ గారు మనకు శాంక్షన్ చేశారు. ఇంకొక 2.5 కోట్ల సీసీ రోడ్లు, సీసీ ట్రైన్స్ మన మండలానికి. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్లో ఒక 2.5 కోట్లు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చారు కాబట్టి మేము కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది మన మెయిన్ రోడ్డు, అందుకని దీనికి ప్రత్యేకంగా ఫండ్స్ పెట్టి చివరి వరకు సిమెంట్ రోడ్డు, సైడ్ కాలం లేకుండా పరిశుద్ధంగా ఉండదు కాబట్టి ఇది కూడా, ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇది, ఎందుకంటే మీ అందరు ఇక్కడ వెళ్ళారు కాబట్టి ఇక్కడ మంచి సీసీ రోడ్డు కావాలి ఖచ్చితంగా చేపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ కార్యక్రమాలని మీరు పాల్గొనాలి. ఎందుకంటే ఇదంతా మీకోసం. అది మీరు గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది ఏంటంటే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం సమానంగా జరుగుతుందని చేశారు. అందుకని ఈరోజు అన్ని ఇంత కష్టకాలంలో కూడా ఈ అభివృద్ధి పనులు, ఈ సీసీ రోడ్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీరు కూడా నన్ను 30,000 మెజారిటీతో విజయకుమార్ ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొని ఈ సీసీ రోడ్లు, పీసీ రోడ్లు వేస్తారని చేశారు. అందుకని ఆ పనులనే నేను కూడా ఉన్నా. అందుకని ఖచ్చితంగా మీకోసం అటు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని మీరు వేశారు. నన్నేదో సీసీ రోడ్లు, డీసీ రోడ్లు వేస్తే నేను ఎక్కడి నుంచో తీసుకున్నా. ఆ పనులు నేను కూడా ఉన్నాను. ఈసారి మన కాన్స్టిట్యున్సీలో కలెక్టర్ గారి సహకారంతో, అధికారులతో సహకారంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఒక 30 కోట్ల రూపాయలతో ఇలాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇంటి అలాగే 10 ఇళ్ళు కలిస్తే ఆ విలేజ్లో, ఆ కాలనీలో గౌరవం వస్తుంది. మొత్తం ఆ కాలనీ అంతా కూడా చేస్తే ఆ గ్రామానికి గౌరవం వస్తుంది. సో అట్లాగే ఉన్న గ్రామాల్లో ఇప్పుడు ఇందాక నాకు వీళ్ళు బ్రీఫ్ ఇచ్చారు. ఈ గ్రామానికి చాలాసార్లు మన లోకేష్ సార్ వచ్చారని, తర్వాత చాలా అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. ఈ పబ్లిక్ అందరినీ కూడా, ప్రతి ఇంటిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మీరు చేసేటువంటి ఈ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఇదంతా కూడా రావడం జరిగింది. అందుచేత నేను కూడా ఒక వీడియో తీయమని చెప్పాను. మిగతా గ్రామాలు కూడా మీరు చేసేటువంటి కృషి గురించి కూడా మిగతా గ్రామాలకు చెప్పాలి. సో దయచేసి మీరు అందరూ కూడా ఇది మనం చాలా సీరియస్గా చేద్దాం, ఒక మోడల్గా చేద్దాం. జస్ట్ మద్దిపాడు రండి, మద్దిపాడులో ఒక విలేజ్ ఉంది,
అక్కడికి మనం వెళ్తాము, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఒక మోడల్గా నేను ఇంకా 10 మందిని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే దాని యొక్క ఫలితాలు మీరే చూస్తారు. ఇక రెండోది వచ్చేటప్పటికి ఈరోజు 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్త్రీ ఎంత గొప్ప ఏమంటారు దాన్ని ఎంత శక్తివంతురాలని చెప్పడానికి ఇంకొకడు యొక్క FBO సంబంధించి ఒక వెహికల్ కూడా మనం చేసాం. ఆవిడ ఏం చేశారు, దాంట్లో కూరగాయలన్నీ కూడా ఏమన్నా దాంట్లో వాట్ బాస్కెట్ ఇట్ ఇస్ ఎర్త్ బాస్కెట్ అని మనకి బిగ్ బాస్కెట్ లాగా ఒక ఎర్త్ బాస్కెట్ అని ఓపెన్ చేసి సో కూరగాయలని తీసుకుని ఒక వెహికల్ ద్వారా ప్రతి ఇంటింటికి కూడా సప్లై చేసేటువంటి ఫెసిలిటీ కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మాకు నేచురల్ అంటే సహజమైనటువంటి వనరులతో ఎరువులతో పండించేటువంటి పంటలను కూడా ఎక్కువగా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈ రోజుల్లో మనకి ఎరువులు ఎక్కువ వేసేసేసి యూరియా ఎక్కువ వేసిన పంట ఏదైతే మనం తింటే దాన్ని మనకి ఆరోగ్యానికి చాలా. ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు 4వ రాష్ట్ర మహాసభ ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీజేఏసీలో భాగస్వాములు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఒంగోలు రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు సంగీతరావు, నాగేశ్వరరావు, జిల్లా జేఏసీ చైర్మన్ పిన్నెక మధుసూదన్ రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మహాసభల్లో కూటమి మంత్రులు పాల్గొంటారని బొప్పరాజు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఐఆర్తో పాటు నూతన పీఆర్సీ ఏర్పాటు, డిఏ బకాయిలు విడుదల తదితర అనేక అంశాలు పరిష్కారం కావాల్సి ఉందన్నారు. రెవెన్యూ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ వాసుదేవరావు, కరీమున్నీసా, పోలయ్య, ఊతకోలు శ్రీనివాసరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవం 5/2/2026 అంటే ఫిబ్రవరి 5వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభని విజయవాడ పట్టణంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 9 గంటలకి ర్యాలీతో మొదలవుతుంది. 10:30 గంటలకి మహాసభ మొదలవుతుంది. ఈ రాష్ట్ర మహాసభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతిలో భాగస్వామైనటువంటి ఉద్యోగ సంఘాలు, నాయకులు, ఉద్యోగులు, అలాగే మా యొక్క అభిమానులు, అనేక మంది, వేలాది మంది ఉద్యోగులందరూ కూడా పాల్గొనాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాను. ఇప్పటికే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇచ్చినటువంటి మాకు ఉద్యోగులకు వచ్చినటువంటి రాయితీలు, భవిష్యత్తులో ఇంకా రావాల్సినటువంటి రాయితీలు, పీఆర్సీలు, ఐఆర్లు, డిఏల అంశం అన్నీ కూడా చర్చించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి ఉద్యోగుల ఐక్యతని ఒక్కసారి తెలియజేయాలని ప్రతి ఉద్యోగి కూడా నమస్కరించి వేడుకుంటున్నారు. మన ఐక్యతని తెలియజేద్దాం. ఒక్కరోజు 5వ తారీఖున గురువారం రోజు ఫిబ్రవరి 5 3 గంటల సేపు అంటే ర్యాలీ 8 గంటలకి 9ంటికి మొదలవుతుంది. జరగబోయే ఫిబ్రవరి 5న జరగబోయే ఏపీజేఏసీ అమరావతి ఆవిర్భావ సభకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు, మన అవుట్సోర్సింగ్ అండ్ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని మీరు జయప్రదం చేస్తే మేము ఏపీజేఏసీ అమరావతి పక్షాన మరి సాధించే విజయాలన్నింటిలో మీ సాధనకు తోడ్పాటుగా ఉంటుందనేది మరి ఆవిర్భావ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.
అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరాయకొండ మండలంలో సీసీ రోడ్లు, బీచ్ అభివృద్ధికి 13 కోట్ల విలువైన పనులు చేపట్టామన్నారు. సింగరాయకొండ ఆసుపత్రిలో ఉన్న పడకల సంఖ్యను 30కి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సుస్థిర అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. సింగరాయకొండలో 30 లక్షలతో నిర్మించిన పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ను, 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించినట్లు చెప్పారు. మరో 30 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం విద్యాశాఖ మంత్రి విదేశాల్లోని పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అన్ని హామీలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నిర్మాణం చేశారు. మంచిరెడ్డికి కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా లీప్ విద్యా విధానం, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే విధంగా కొత్త విధానం తీసుకొని రావడం జరిగింది. గుణాత్మకమైన విద్యకు ప్రాధాన్యత తీసుకొస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఉపాధి ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక వ్యవస్థ తయారయ్యే విధంగా ఎంటర్ప్రెన్యూర్మెంట్ ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక దార్శనిక నేతృత్వంలో చేయడం జరిగింది. ఈ మొన్న ప్రభుత్వంలో ఏర్పాటులో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిపి యువ నాయకుల పాదయాత్ర కూడా 2700 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర అనేది కీలకమైనది. వీటన్నిటితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కృషి రోజు వచ్చాం. చెప్పిన ప్రతి హామీని మేము అమలు చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. వారికి స్థాయి అర్థం కావట్లా. ప్రజలు నీ పరిపాలన చిత్కరించి నీ స్థాయిని 11 దిగజార్చారు. అయినప్పటికీ కూడా ఏదో 3 సంవత్సరాలు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకొకసారి కళ్ళు మూస్తే 3 ఏళ్ళు అయిపోతాయి అని కార్యకర్తలు కాపాడుకునే పరిస్థితి వచ్చింది. నీ దగ్గర నెంబర్ 2గా పనిచేసిన వ్యక్తే నువ్వు మళ్ళీ రావు, ఈ కూటమి 27 ఏళ్ళు ఉంటుందని నిన్న మాట్లాడారు. నువ్వు ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్కి ఎందుకు వస్తున్నావంటే నిన్న ఇది మా మద్యం కేసులో ఏం చెప్తారనో, లేకపోతే ఇంకేదో జరుగుతాయనో ఒక తప్పుడు ప్రచారాలు చేయడం కోసం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఏసీబీ దాడుల్లో డిఆర్ఓ ఏకా మురళి అడ్డంగా బుక్ అయ్యారు. క్యాటరింగ్ బిల్లులు మంజూరులో లంచం డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుడు కరీముల్లా ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలో పక్కా వ్యూహంతో ఈ దాడులు నిర్వహించారు. 2023లో అప్పటి సీఎం పర్యటనలో భాగంగా మధ్యాహ్న భోజనాలు సరఫరాకు సంబంధించిన 37 లక్షల రూపాయల మొత్తంలో 10 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన 26 లక్షలు మంజూరుకు డిఆర్ఓ మురళి 3 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలో బాధితుని వద్ద నుండి 3 లక్షల నగదు తీసుకుంటుండగా డిఆర్ఓ మురళిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నగదు స్వాధీనం చేసుకొని రసాయన పరీక్షలు నిర్వహించారు. ఏసీబీ దాడుల్లో సిఐలు మన్మథరావు, సురేష్, సుబ్బారావు సిబ్బంది పాల్గొన్నారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన డిఆర్ఓ మురళిని నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు అడిషనల్ ఎస్పీ మహేంద్ర తెలిపారు. 2023లో ఎక్స్సీఎం ప్రోగ్రామ్ సంబంధించి ఒక ఫౌండేషన్ లేయింగ్ ప్రోగ్రామ్ సంబంధించి లంచ్ పార్సిల్స్కి ఒక 41,500 సుమారుగా అన్ని పార్సిల్స్ గాను 37 lakhs బిల్లు ఉంటే అందులో ముందుగా 10 lakhs అడ్వాన్స్ క్లియర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మిగిలిన 26 చేంజ్ 26 lakhs అబోవ్ అమౌంట్కి చెక్ రిలీజ్ చేయడానికి గాను, అలాగే చెక్ ఇచ్చినందుకు గాను డిఆర్ఓ గారు సాగర్మాత క్యాటరింగ్ సర్వీసెస్ అనే వాళ్ళ దగ్గర లంచంగా 3 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నట్టుగా మేము పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఒకరిని త్రిపురాంతకం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. త్రిపురాంతకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది రోజులుగా విపరీతమైన పొగమంచు కారణంగా పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సింగరాయకొండలో ఏర్పాటు చేయనున్న ఎమర్జెన్సీ ఫ్లైట్ ల్యాండింగ్ వల్ల అక్కడ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు ఎంపీకి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. చరిత్ర చరణంగా ఎంపీ మాగుంట ఒంగోలు వచ్చిన ప్రతిసారి సింగరాయకొండ ప్రాంతం నుండి కొందరు ఫ్లైట్ ల్యాండింగ్ సెంటర్ను నిలిపివేయాలంటూ అర్జీలు సమర్పించడం విదితమే. ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల సమస్యలు తలెత్తుతాయని, మీకున్న అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసుకోవాలని ఎంపీ కోరారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా తీసుకున్న చర్యలను ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల ఎంపీకి వివరించారు. అన్యాయం జరగకుండా చూడాల్సిన నేషనల్ హైవేస్ దాని వరకే ఇదంతా స్టేట్ హైవే చూసేసి కరెక్ట్ గారు కాబట్టి గౌరవ నగరం పార్లమెంటు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము రవాణా శాఖ నుంచి ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నాము అనే దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సంక్రాంతి ఫెస్టివల్లో వాళ్ళందరితో మనము ఓనర్స్తో మాట్లాడి రేట్లు తగ్గించడము, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనేదాన్ని వివరణ ఇచ్చున్నాము. అట్లనే సంక్రాంతి ఫెస్టివల్లో చాలా వరకు హై రేట్స్ ఉన్నాయి, అన్నీ కూడా 50% ఆర్టీసీ వారి రేట్స్ మీద నుంచి 50% పెంచుకొని నడుపుకునేటట్లు అవకాశం వెసులుబాటు కల్పిస్తూ, అట్లానే వారికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కంట్రోల్ రూమ్ నెంబర్ ఒకటి ఉంది. ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేసినా లేకపోతే మెసేజ్ సెండ్ చేసినా వెంటనే మేము రెస్పాండ్ అయ్యి వారి యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది. అట్లా ఒక 5-6 అప్లికేషన్స్ దాకా వచ్చాయి. అవన్నీ సమస్యలు పరిష్కరించాము. ఇదంతా కూడా వివరణ తెలుపుతూ ఎంపీ గారిని ఈరోజు సింగరాయకొండ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు చీమకుర్తి వెంకటేశ్వర్లు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. వెంకటేశ్వర్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దామచర్ల కుటుంబానికి వెంకటేశ్వర్ల కుటుంబానికి 45 సంవత్సరాల అనుబంధం ఉందని, మండలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్న వ్యక్తి వెంకటేశ్వర్లు అని సత్య అన్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొట్టమొదటిసారి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా నాన్నగారు పూర్ణచంద్రరావు గారు బాగా ఎంకరేజ్ చేసి ఈ మండలంలో ఒక మంచి నాయకుడిగా తయారు చేసి ఆయన కూడా బాగా కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం ఈ మండలంలో కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి మన చీమకుర్తి వెంకటేశ్వర గారు అని కూడా చెప్పాలి. అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వారాహి పీఠాధిపతులు బాలబ్రహ్మానంద సరస్వతి చెన్నకేశవ లీలా విలాపంపై ప్రవచించారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామివారి మహిమలను, లీలలను వివరించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ తుము సుబ్బారావు, ఈవో రావెల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి నేను అప్పుడు చెప్పాను, చూడనైనా ఇప్పుడు ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది అనే ఆ స్పృహ నీలో తప్పు చేయించకుండా జాగ్రత్త పడేలా చేస్తుంది. అంటే నేర నియంత్రణ జరుగుతుంది సీసీ కెమెరాతో. అదేవిధంగా మరొక పెద్ద సీసీ కెమెరా ఉంది, ఆ స్పృహ కూడా మనకు ఉండాలి. అదేమిటి గురువు గారు అన్నాడు, అదే భగవంతుని యొక్క నేత్రం మనకు సీసీ కెమెరా. ఈ సీసీ కెమెరా ఈ గది వరకు రికార్డ్ చేయొచ్చు, లేకపోతే కొంత ప్రదేశం వరకే అది బంధిస్తుంది, మరొక చోట మరొక సీసీ కెమెరా పెట్టుకోవాలి. కానీ భగవంతుడి నేత్రాలనే సీసీ కెమెరాలో విశ్వమంతా ఉన్నాయి. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నీ లోపల కూడా ఉంటుంది. నీ మనస్సులో ఏం తలంపు చేస్తున్నావో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కూడా అది రికార్డ్ అయిపోతుంది. ఆ స్పృహ కలిగి ఉండడమే ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక దైవ స్పృహ అని చెప్పాను కదా, ఇదే దైవ స్పృహ. భగవంతుడి నేత్రాలోని సీసీ కెమెరా నిఘాలో మనం ఉన్నాము
అన్న స్పృహ నిరంతరం కలిగి ఉంటే అది అత్యంత. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో చింతల సమీపంలో ఎలుగుమోటు వద్ద అదుపు తప్పిన ద్విచక్ర వాహనం కొండను ఢీకొట్టడంతో వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడు చింతల ఆశ్రమ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బేస్తవార్పేటకు చెందిన ఆంటోనీగా పోలీసులు గుర్తించారు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెబ్బై 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టంగుటూరు భాష్యం స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేయకూడదని, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, పర్యావరణానికి హాని కలగకుండా ఉండే నూలు సంచులు వాడాలని, నీటిని వృధా చేయరాదని, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నినాదాలు చేశారు. ఎంఈఓ సిహెచ్ ఆనందరావు, స్కూల్ ప్రిన్సిపల్ ఖాదరభాష, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు విహెచ్పి కార్యాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అర్చక స్వాములు సత్యదేవుని వ్రత కథను వివరించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ రోజుల్లో వాడు చేసిన త్యాగం ఖచ్చితంగా ఏం చేశారు తెలుసా? ఆ రోజు మధ్య మధ్య ఉదగమానయం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనయం సమర్పయామి. ఆర్తిస్తున్నానమ్మా, చెప్పండి. ఓ సర్వ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముగ్గులవాడ బిడ్డలు ఏం లేకుండా సర్వం ఇచ్చి నగడు సార్ నేర్చుకున్నాం ఇప్పుడే సార్, అంతే కదా. రాబోయే ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పనిచేద్దామని ఆ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గ వైసీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి పటిష్టం చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకత చర్యలను ప్రజలకు వివరించి కూటమి పాలనకు ముగింపు పలకాలని కోరారు. బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పథకాలను చెప్పుకుంటూ పోతే మీ అందరికీ తెలియనటువంటిది కాదు కానీ ఒక్కటి గుర్తు చేస్తున్నా. ఈ తెలుగు గడ్డ మీద గంట క్రితం జన్మించినటువంటి శిశువు మొదలుకొని 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ప్రాణ రక్షణ కల్పించేటటువంటి బాధ్యత పాలకుల పైన ఉందనేటటువంటి వాస్తవాన్ని భారతదేశ చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. నిజంగా దమ్ము ధైర్యం అనేది ఎవరికైనా ఉంటే ముందుకొచ్చి ఆ రోజు ఏ నోటితో అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటే కనుక మీ భూములు మేము లాక్కుంటున్నాము, దీన్ని అవాయిడ్ చేయండి అని కూసిన ఏ ఒక్కడైనా ఈరోజు ముందుకొచ్చి అదే ప్రోగ్రామ్ని వాళ్ళు తిరిగి ఎందుకు చేయబోతున్నారో సమాధానం చెప్పమండి. సంస్కారం లేనిది ఎవరికో తెలుస్తూనే ఉంది. రొమ్ము పాలు తాగి రొమ్ము గుద్ది ఏ పార్టీ నుంచి అయితే గెలిచారో ఆ పార్టీని విస్మరించి వాళ్ళని నమ్మక ద్రోహం చేసి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన రోజు మాట్లాడటం కాదండి. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేసి, అప్పుడు పార్టీ నచ్చలేదు, నాయకుడు నచ్చలేదు అంటే రిజైన్ చేసి బయటికి వెళ్ళాలి. కానీ వీళ్ళు సంస్కారం గురించి మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. క్రెడిట్ చోరీ అనేది ప్రతి ఒక్క దానిలో ఉందండి. మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, ఏదైనా సరే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి పథకాలు కానివ్వండి, స్టార్ట్ చేసినటువంటి సంస్కరణలే వీళ్ళు కొనసాగిస్తున్నారు. దానికి ఏదో పేరు మార్చుకొని వాళ్ళు ఏదో క్రెడిట్ మేమే చేసాము అనే పిచ్చి ఆలోచనలు తప్పితే వాళ్ళు సొంతగా స్టార్ట్ చేసింది ఒక్కటి కూడా లేదు. ఎల్ఐసి ఏజెంట్ల ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంఎస్ మూర్తి అద్దంకి వచ్చిన సందర్భంగా ఆర్గనైజేషన్ సభ్యులు చుండూరి నరసింహారావు, గడమడుగు మురళి,
వల్లెపు నాగేశ్వరరావు, మన్నం త్రిమూర్తులు, భాస్కరుని శ్రీనివాసరావు మూర్తిని సత్కరించారు. సారంగం శ్రీనివాసరావు, డిఓలు హరీష్, చంద్రశేఖర్, రత్నం, శ్రీనివాసరావు, మద్దమాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుడు మొక్కలందరికీ చేస్తున్నారు. ఆ ఏజెంట్ ఎక్కువ మంది స్ట్రెంత్ లేరు. కలెక్టర్లో ఒక 10 మందిని పోగు చేసుకున్నాడు ఆయన. ఈ 10 మందిని పోగు చేసుకుని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అయిన తర్వాత జరిగిందని వెళ్ళిన తర్వాత చాలా కృషి చేశాడు. చేసిన తర్వాత సక్సెస్ అయ్యింది. కారణం ఎలా అంటే పార్టీ పర్సెంట్ నుంచి 25% చేసేయమని వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఇచ్చేసింది. పార్టీ నుంచి 25 ఎలా చేస్తారు అని చెప్పేసి ఈయనేమో ఈ దెబ్బలాడు మూలాన్ని మొత్తం మీద మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే పార్లమెంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకుని మీరు పార్టీ కాదు, పార్టీ నుంచి 35 చేద్దాం, 25 కాకుండాను అని చెప్పేసి పార్టీ నుంచి 35% కమిషన్ ఇవ్వడం జరిగిందన్నమాట. సక్సెస్ అయిందన్నమాట. ఎందుకంటే ఆ వేళ ఆయన దెబ్బలాడు ఇచ్చేసిన మూలాన్ని సో ఆ రోజు శంషీరాలి చాలా త్యాగం చేశారు కనుక దీన్ని ఏపీపీడీ కింద మనం మార్చుకోవాలని చెప్పేసి ఏజెంట్ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ డేగా మార్చాలని చెప్పి అప్పుడే ఇది నిర్ధారణ తీసుకున్నారు. వాళ్ళు తీసుకుని అప్పటి నుంచి కూడా ఏజెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పారిశుధ్య కార్మికులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమావేశం. మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని భరోసా. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు. ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు 4వ రాష్ట్ర మహాసభ విజయవంతం చేయాలని చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు. డి న్యూస్లో నేటి మాట. భార్య తన భర్తకు విధించే అతిపెద్ద శిక్ష తన భర్త కన్నా ముందు తాను మరణించటమే. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.